హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఎవరైతే H1B, H4 వాళ్ళు ఇండియాకి వెళ్ళి అక్కడ స్టక్ అయ్యి ఉన్నారో, తిరిగి అమెరికాకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. నాకు తెలిసిన కొన్ని సజెషన్స్ నేను చెప్పాలి అనుకుంటున్నాను. అవి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. కాకపోతే వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాలో H1B, H4 మీద ఉంటూ ప్రస్తుతం ఇండియాకి వెళ్ళి ఇండియాలో స్టక్ అయిపోయి ఉన్నారో, అంటే వీసా స్లాట్స్ క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అవడం వల్ల వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసిన కొన్ని సజెషన్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. దానికంటే ముందు 2 పాయింట్స్ అండి. మీకు వీసా స్లాట్స్ క్యాన్సిల్ అవ్వకుండా, రీషెడ్యూల్ అవ్వకుండా సేమ్ ఉంటే కనుక మీరు ఎవ్రీడే మెయిల్ చెక్ చేసుకోండి. ఎందుకు అనంటే మీ వీసా స్లాట్కి 1 వీక్ ఆర్ 10 డేస్ ముందు మీ వీసా స్లాట్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవ్రీడే చెక్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జాన్యువరి 15th దాకా ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ వీసా స్లాట్స్ మ్యాక్సిమం క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అయినాయి అంట. అవి మార్చి, ఏప్రిల్, మే, జూన్ మిడ్ వరకు అయినాయి. కొంతమందికి 1-2 కేసెస్ నేను విన్నది ఏంటంటే 2027 జాన్యువరికి కూడా రీషెడ్యూల్ అయినాయి అని అంటున్నారు. అది నిజమెంత అబద్ధమెంతో నాకు తెలియదు, కానీ వీసా స్లాట్స్ అయితే క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అయినాయండి. మాకు తెలిసిన వాళ్ళిద్దరికి జరిగినవి. వాళ్ళవి ఏప్రిల్లో రీషెడ్యూల్ అయినాయి అంట. సో ఒకళ్ళది ఏప్రిల్లో, ఒకళ్ళది మార్చి ఎండ్లో రీషెడ్యూల్ అయిందంట. సో అది మీరు కూడా ఒకవేళ రీషెడ్యూల్ అవ్వకుండా ఉంటే కనుక ఎవ్రీడే మెయిల్ చెక్ చేసుకోండి. రెండవది, మీ వీసా స్లాట్స్ క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అయ్యి ఉంటే కనుక నాకు తెలిసిన కొన్ని సజెషన్స్లో మొదటిదండి, మీరు ఫస్ట్ చేయాల్సింది మీ ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఎంప్లాయర్కి క్లియర్గా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ 2 months ఆర్ 3 months ఇండియా నుంచి వర్క్ చేయడానికి అలౌ చేస్తారా లేదా అనేది కనుక్కోండి. కొంచెం ఒప్పించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కార్పొరేట్ ఆఫీసెస్లో కొంచెం లిబరల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే వాళ్ళైతే కొంచెం లిబరల్గానే ఉంటుంది. కాబట్టి మీకు ఇంటికాడ నుంచి పనిచేసే అవకాశం ఉండే వాళ్ళైతే ఇండియా నుంచి వర్క్ చేయడానికి కూడా ఒప్పుకునే అవకాశం ఉంది. 2 or 3 months అంటే ఉన్న సిచ్యువేషన్ని క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఆ ఛాన్స్ అయితే తీసుకోండి. ఇమ్మీడియట్గా మీ ఎంప్లాయర్ని అయితే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. మ్యాక్సిమం సిచ్యువేషన్లో మీరు వాళ్ళని ఒప్పించడానికే ట్రై చేయండి. ఇది ఫస్ట్ సజెషన్ అండి నాది. రెండవది, ఇమ్మీడియట్గా మీకు మీ ఎంప్లాయర్ ఎలాంటి కాంటాక్ట్ లేదు, లేదంటే మీ ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేయటం లేదంటే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఇమ్మిగ్రేషన్ అటార్నీని కాంటాక్ట్ చేయండి. ఇమ్మిగ్రేషన్ అటార్నీని ఎందుకు కాంటాక్ట్ చేయమంటున్నానంటే అండి, మీరు H1B నుంచి B2కి కన్వర్ట్ అయ్యి ఇండియా నుంచి అమెరికాకి రావడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా. రెండవది, మనకి ప్రస్తుతము ఈ వీసా స్లాట్స్ క్యాన్సిలేషన్ అనేది ఇండియాలో మాత్రమే జరుగుతుందండి. వేరే కంట్రీస్కి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు అది పూర్తిగా. సో వేరే కంట్రీస్లో వీసా స్లాట్స్ క్యాన్సిలేషన్ అవ్వడం, రీషెడ్యూల్ అవ్వడం జరగటం లేదు. ఓన్లీ ఇండియాలోనే జరుగుతుంది. కాబట్టి మీరు మన నైబర్ కంట్రీస్, బ్యాంకాక్ లేకపోతే నేపాల్ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి మీరు వీసా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు అక్కడ బుక్ చేసుకొని. అలాంటి ఛాన్స్ ఏమన్నా మీకు ఉందా లేదా, ఇలాంటి చిన్న చిన్న సజెషన్స్ అన్నీ వాళ్ళైతే క్లియర్గా చెప్తారండి. మీకు ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏం పాసిబిలిటీస్ లేవు, ఎలా మీరు తొందరగా అమెరికాకి మళ్ళీ రావడానికి కుదరదు అనేది, ఇలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్ కానీ చిన్న చిన్న పాయింట్స్ కానీ వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో ఇమ్మిగ్రేషన్ అటార్నీని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఈ విషయంగా. ఇకపోతే థర్డ్ది, మీ వీసా స్లాట్ క్యాన్సిల్ అయ్యి ఉంటే కనుక ప్రజెంట్ మీది రీషెడ్యూల్ అయ్యి ఉంటే మార్చిలోనో ఏప్రిల్లోనో, ఈలోపు చాలా స్లాట్స్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి మీకు వీసా స్లాట్స్ దొరికే అవకాశం ఉందండి. కాకపోతే మీరు డైలీ బేసిస్ ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉండాలి. అది కూడా ఏ హైదరాబాదో, చెన్నైయో, ముంబైయో చూడమాకండి. మనకి ఇండియాలో ఎన్ని ఎంబసీస్ ఉన్నాయో అన్ని లొకేషన్స్లో చెక్ చేసుకోండి. కోల్కతా కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ. వీటిలో రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఆడుకోవద్దు, వీటిల్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఏడికెళ్దాము, ఇవన్నీ చూసుకునే పరిస్థితి కాదండి ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి మనకి ఇండియాలో యూఎస్ ఎంబసీస్ ఎక్కడున్నాయో అన్ని చోట్ల ఎక్కడ స్లాట్స్ దొరుకుతాయి అనేది ఎవ్రీడే చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 1 month లోపే వీసా స్లాట్ దొరికే అవకాశం ఉందండి. కాబట్టి ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉండండి. బట్ దేనికి స్టిక్ ఆన్ అవ్వబాకండి. ఇక్కడే చూసుకోవాలి, ఇక్కడే చేయాలి అని స్టిక్ ఆన్ అవ్వకుండా అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. అది థర్డ్ది మీరు చేయాల్సిందల్లా. ఫోర్త్ది, కుదిరితే కనుక మీ ఎంప్లాయర్ని ఒక 3 months సమ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మేము రాలేమని చెప్పి
మీరు ఇంటికాడ నుంచే పని చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొకటండి పాయింట్, ఒకవేళ మీరు త్రూ కన్సల్టెన్సీ ఫిర్మ్ ద్వారా కానీ లేదంటే దేశీ కంపెనీల ద్వారా కానీ వస్తుంటే కనుక మీ ఎంప్లాయరు లేదు ఇంకా కుదరదు ఇప్పుడల్లా మీరు ఇండియాలోనే ఉండండి అని చెప్తే కనుక సహజంగా H1B వాళ్ళు చేసేది ఓకే వీళ్ళు కాదు ఇంకొకరి దగ్గరికి షిఫ్ట్ అవుదాము అని చెప్పి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటుంటారు, H1B ట్రాన్స్ఫర్ పెట్టుకుంటూ ఉంటారు. మీరు H1B ట్రాన్స్ఫర్ ఇప్పుడు పెట్టుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టేనండి. ఖచ్చితంగా మీ ఎంప్లాయర్ మారారు అని అంటే కనుక మీరు 100K కట్టి తీరాల్సిందే. $1,00,000 వీసా ఫీజు అనేది మీ ఎంప్లాయర్ మారిన వెంటనే మీరు పే చేయాలి. పే చేస్తేనే మీరు అమెరికాకి రాగలరు. సో ఎవరు తొందరపడి ఎంప్లాయర్ని మార్చుకునే డెసిషన్ మాత్రం తీసుకోబాకండి. మళ్ళీ మీరు అమెరికా రావడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అయ్యే అవకాశమే ఉంది. సో క్లయింట్ మారొచ్చా, ఎంప్లాయర్ ఓకే త్రూ కన్సల్టెన్సీ ద్వారా కానీ దేశీ కంపెనీ కానీ అబౌట్ క్లయింట్ మారొచ్చా అంటే క్లయింట్ మారొచ్చండి. క్లయింట్కి మారడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది ఎండ్ క్లయింట్. మీరు క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తుంటే కనుక అది ఎండ్ క్లయింట్, మీ ఎంప్లాయర్ మారటలేదు, మీరు క్లయింటే మారుతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు ఆ 3 months ఇండియా నుంచి వర్క్ చేయడానికి అలౌ చేసే క్లయింట్ దొరికితే కనుక మీరు మారండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఈ 4 ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఎవరు టెన్షన్ పడబాకండి, దీని గురించి ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ ఓవర్గా టెన్షన్ పడబాకండి. ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. H4 వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఒక 3 months అక్కడ ఉన్నా కూడా నష్టం లేదు, ఎందుకంటే నేను H4 మీద ఉన్నాను, నాకు తెలుసు. సో కొంచెం ఒక 1 or 2 months లేట్ అయినా పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ H1B వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీటిలో మీకు ఏది సూటబుల్ అయితే ఆ సజెషన్ తీసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఆలోచించకుండా తొందరపడి ఎంప్లాయర్ని మారడం లేదంటే వేరే రూట్ల ద్వారా వెతుక్కోవడం చేయబాకండి. ఎందుకంటే రీసెంట్గా ట్రావెల్ బ్యాన్ కూడా అప్లికబుల్ కాబోతుంది. అది కొన్ని కంట్రీస్ మీద, మేబీ ఇండియా మీద లేదు, ప్రస్తుతానికైతే ఇండియా మీద పెట్టలేదు. ఇండియా, చైనా ఈ కంట్రీస్ మీద లేదు. కానీ మనం త్రూ ఆ కంట్రీస్ ద్వారా ట్రావెల్ చేసినా కూడా మనల్ని అమెరికాలోకి అలౌ చేయరు. సో అట్ ది సేమ్ టైం మీరు వీసా స్లాట్ దొరికి వీసా ఇంటర్వ్యూకి వెళ్తుంటే కనుక నెక్స్ట్ సజెషన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పబ్లిక్ చేసుకోండి. మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏదన్నా ఇంపార్టెంట్వి ఉంటే కనుక ఓపెన్ చేసి పెట్టుకోండి. కానీ లింక్డ్ఇన్ అకౌంట్ మాత్రం కంపల్సరీ పబ్లిక్ చేసి పెట్టండి. మీరు వీసా స్లాట్కి బుక్ చేసుకోక ముందే ఖచ్చితంగా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాత్రం ఓపెన్ చేసుకోండి అంటున్నాను, అందరికీ ఓపెన్లో ఉండేటట్టు పెట్టండి. ఫ్రీగా ఓపెన్ చేసుకోగలిగేటట్లు పెట్టండి, అందరు చూడగలిగేటట్టు. అంతేగాని ప్రైవేట్ పెట్టద్దండి, పబ్లిక్ చేయండి దాన్ని. ఇవన్నీ ఇలాంటి ఈ సెషన్స్ మీకు హెల్ప్ అవుతాయనే ఈ వీడియో చేశాను. సో హెల్ప్ అయితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.